వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ చూడబోతున్నాం. సో ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో పక్కా యూస్ఫుల్ అవుతుందండి. సో ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ ఇన్ 200 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. నేను చెప్తున్నాను రోడ్ మ్యాప్. సో ఇలా ఫాలో అవుతూ వెళ్తే మీరు 200 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. సో ఫ్రంట్ ఎండ్ కావచ్చు మొత్తం చూద్దామండి ఎవ్రీథింగ్. సో ఫస్ట్ వీక్ నుంచి 4th వీక్ వరకు ఫండమెంటల్స్ కంప్లీట్ చేయండి. దాంట్లో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో ఏమేమి అవసరం, HTML, CSS, జావా స్క్రిప్ట్ అవసరం పడతాయి. సో మనం HTML ఫస్ట్ డే నుంచి 7th డే వరకు HTML కంప్లీట్ చేయండి. బేసిక్స్ కావచ్చు, ఫార్మ్స్ కావచ్చు, సెమాంటిక్ HTML కావచ్చు. తర్వాత CSSకి వచ్చేసి మనం డే 8th నుంచి 14th డే వరకు బేసిక్స్ కావచ్చు, CSSలో ఫ్లెక్స్ బాక్స్ కావచ్చు, గ్రిడ్ కావచ్చు, తర్వాత రెస్పాన్సివ్ డిజైన్ కావచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటి, జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ బేసిక్స్ వచ్చేసి డే 15th టు డే 21. సో మనకు వేరియబుల్స్ కావచ్చు, కంట్రోల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఫంక్షన్స్ ఇవి కంప్లీట్ చేయాలి. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ డే 22 టు డే 28. సో EX6+ కావచ్చు, తర్వాత ప్రామిసెస్ కావచ్చు, తర్వాత DOM మ్యానిపులేషన్. సో నేను ఇక్కడ ఏమేమి చదువుకోవాలో ఏమేమి స్టెప్ బై స్టెప్ అవే నేమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో మీరు అన్నీ కూడా అవి చేసుకుంటూ వెళ్ళండి. సో మీరు పక్కాగా ఈ 200 డేస్లో మీరు కంప్లీట్ చేయగలుగుతారు ఫుల్ స్టాక్ మొత్తం కూడా. సో HTML, CSS, జావా స్క్రిప్ట్ బేసిక్స్, అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి 5th వీక్ నుంచి 8th వీక్ వరకు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ తీసుకోవాలి మీరు. ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను ఇక్కడ, రియాక్ట్ JS అని ఇచ్చాను డే 29 టు 42. సో ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ వచ్చి రియాక్ట్ JS ఏమి ఇచ్చాను డే 29 టు 42. సో కాంపోనెంట్స్ కావచ్చు, స్టేట్ కావచ్చు, తర్వాత హుక్స్ అంటే ఏంటి అవన్నీ నేర్చుకోవాలి, రౌటింగ్ అంటే ఏంటి, రెడాక్స్ అంటే ఏంటి, API కాల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి UI లైబ్రరీస్ వచ్చేసరికి డే 43 టు 49. సో మెటీరియల్ UI కావచ్చు, బూట్ స్ట్రాప్ కావచ్చు, తర్వాత టేల్ విండ్ CSS ఇవి కంప్లీట్ చేసేయండి. తర్వాత డే 50 నుంచి డే 56 మధ్య ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్ చేయండి. సో ఇప్పటివరకు మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ కంప్లీట్ చేసాం. తర్వాత ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, చిన్న ప్రాజెక్ట్ చేయండి. బిల్డ్ అండ్ డిప్లాయ్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. సో స్మాల్ ప్రాజెక్ట్ అయితే చేయడానికి ప్రయత్నించండి. తర్వాత వీక్ 13 టు 16 ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో మనం కనెక్టింగ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ని కలపడం, ఫెచ్చింగ్ డాటా స్టేట్ మేనేజ్మెంట్. సెకండ్ వచ్చేసి యూజర్ అథెంటికేషన్. సో మనం దీంట్లో డే 92 టు 98 మనం ఏంటి, లాగిన్, రిజిస్ట్రేషన్, లేకపోతే సెషన్స్ ఆర్ టోకెన్స్ తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి డిప్లాయ్మెంట్కి వెళ్దాం డే 99 టు 105. సో దీంట్లో మనం సర్వర్ సెటప్ చేద్దాం, డిప్లాయింగ్ అప్లికేషన్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ అయిన తర్వాత ఒక చిన్న స్మాల్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేయండి. సో స్మాల్ ఫుల్ స్టాక్ యాప్ తయారు చేయండి ఏదో ఒకటి. తర్వాత వచ్చేసి వీక్ 17 నుంచి 20 వీక్ వరకు అంటే 113. ఇప్పుడు ఫస్ట్ డే 113 టు 119 మధ్యలో టైప్ స్క్రిప్ట్. సో బేసిక్స్ యూజింగ్ విత్ రియాక్ట్ అండ్ Node.js. తర్వాత టెస్టింగ్ డే 120 టు 126 మధ్య టెస్టింగ్ చేయండి. యూనిట్ టెస్టింగ్ కావచ్చు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కావచ్చు, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ కావచ్చు. తర్వాత వచ్చేసి GraphQL. సో డే 127 టు డే 133. సో బేసిక్స్, తర్వాత సెట్టింగ్ ఆఫ్ విత్ Node.js, తర్వాత అపోలో క్లయింట్ అండి. తర్వాత వచ్చేసి వెబ్ సాకెట్స్. సో మనకు డే 134 టు 140 మధ్యలో రియల్ టైమ్ ఫీచర్స్ ఏంటో మొత్తం కూడా చూసుకోవచ్చు అవన్నీ. సో ఇవన్నీ కంప్లీట్ చేయాలి మీరు. తర్వాత వచ్చేసి వీక్ 21 టు 24 ఫైనల్ ప్రాజెక్ట్స్ ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకోవాలి మీరు. సో ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ 141 టు 154 చిన్న లైక్ ఏంటి, ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్ చేసి ఇప్పుడు కాంప్లెక్స్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయండి. తర్వాత వచ్చేసి కోడ్ రివ్యూ అండ్ రీఫ్యాక్టరింగ్. సో డే 155 నుంచి 161 మధ్యలో రివ్యూ కావచ్చు, రీఫ్యాక్టర్ కావచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో అవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి డే 169 టు 175 మధ్య డెవాప్స్ బేసిక్స్ అండి. సో వెబ్ సెక్యూరిటీ బేసిక్స్ కావచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కంప్లీట్ చేయండి. తర్వాత డే 176 టు 180 మధ్యలో క్లౌడ్ సర్వీసెస్ ఇంట్రడక్షన్ కావచ్చు, డిప్లాయ్మెంట్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవి కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి పోర్ట్ఫోలియో అండ్ జాబ్ ప్రిపరేషన్ డే 183 టు 200 మధ్యలో కంప్లీట్ చేసేయండి. సో చివరగా 200 ప్రాజెక్ట్స్ పాలిష్ చేయండి.
అంటే మంచి ప్రాజెక్ట్స్ చేయండి, తర్వాత రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి, జాబ్ అప్లికేషన్స్ తెలుసుకోవాలి, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చేస్తూ మళ్ళీ జాబ్ కోసం ప్రిపేర్ కావాలి. సో ఇదండి మనం 200 డేస్లో ఈ విధంగా మనం ఫుల్ స్టాక్ అయితే కంప్లీట్ చేయగలుగుతాం. ఇక్కడ నేమ్స్ మాత్రమే డిస్కస్ చేశాను, అందుకే కొద్దిగా స్పీడ్గా వెళ్ళాను. సో మీరు ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా టాపిక్స్ వెతుక్కుంటూ నేర్చుకోండి. ఒక రోడ్ మ్యాప్ అయితే ఇచ్చాను. సో మీరు కనుక ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలనుకుంటే, ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. సో ఫుల్ స్టాక్ పైథాన్ మన దగ్గర ఉంది కాబట్టి 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, ఫస్ట్ డెమో నచ్చితేనే జాయిన్ కండి.